లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి కొన్ని ఫ్రీ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటిస్తున్నారు, ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ పేరు టాలీవుడ్లో మారు మ్రోగింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ భారీ వసూలను రాబట్టింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ను సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలో సినిమా హిందీలోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని ఫ్రీ లుక్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈలోగా ఆయన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఓ సినిమా చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి. రాక్షస అనే టైటిల్తో ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్తో సినిమా చేస్తున్నాడు. సైలెంట్గా సినిమా షూటింగ్ జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి హీరో రణవీర్ సింగ్ తప్పుకున్నారని తెలుస్తుంది. దర్శకుడికి హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో రణవీర్ సింగ్ ఈ మూవీ నుంచి బయటకు వచ్చేశారని టాక్ వినిపిస్తుంది. మొన్న ఈ మధ్య ఏప్రిల్లో రణవీర్ సింగ్ హైదరాబాద్కు వచ్చాడు. అయితే రాక్షస సినిమా కోసం రణవీర్ సింగ్ హైదరాబాద్కు వచ్చాడని, రణవీర్పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని కూడా తెలుస్తుంది. రాక్షస సినిమా కూడా మన పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందంట. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో హీరో తప్పుకున్నాడని తెలుస్తుంది. రణవీర్ సింగ్ బాలీవుడ్లో బిజీ హీరో, వరుసగా సినిమాలు లైనప్ చేసి ఉన్నాడు. అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతని భార్య దీపికా పదుకొన త్వరలో బిడ్డకు జన్మనివ్వనుంది.